మీ అందరికీ ఈ విషయం తెలుసా? అప్పట్లో లవకోశ, పాతాళ భైరవి ఇలా పెద్ద పెద్ద సినిమాలు నటసార్వభౌమ ఎన్టీ రామారావు తీసిన ఏ సినిమా అయినా సరే అప్పట్లో సంచలనాలు సృష్టించిన చిత్రాలు. 3 గంటల సినిమా ఉన్నా, 3 గంటల పావన్నా, ఏ సినిమా ఉన్నా, లవకోశ కానీ, పాతాళ భైరవి కానీ, దానవీర సూరకర్ణ ఇలాంటి సినిమాలు తీసిన జనాలు చాలా యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసేవారు. అదే లిస్టులో ఈ మధ్య కాలంలో అర్జున్ రెడ్డి, ఇప్పుడు పుష్ప 2 ఈ లిస్టులో జాయిన్ అయిందట. అంటే ఈ సినిమా కూడా అప్పుడు లాంటి సినిమాలాగా జనం ఎలా చూస్తారు ఏంటి అని సుకుమార్ ఈ డైరెక్టర్ ఈ సినిమా ఆయన సినిమా తీశారంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఆర్య కానీ పుష్ప చూసాం. అలాగే ఇప్పుడు పుష్ప 2లో అల్లు అర్జున్ పెట్టి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టి ఈ సినిమా తీస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా 3 గంటల దాకా ఉంటుందని సినీ వర్గం చెప్తున్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ సినిమాలో ఫస్ట్లో క్లైమాక్స్లో విలన్కి హీరోకి మధ్య జరిగిన డిస్కషన్లో సినిమా అయిపోవడం, సెకండ్ మళ్ళా థర్డ్ ఇలా ఉంటున్నాయి. అంటే సెకండ్ అయిపోయిన తర్వాత థర్డ్ పార్ట్ కూడా ఉంటుందని ఒక మాటలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు ఏంటన్నది ఇప్పుడు రేపు వచ్చే పుష్ప 2లో మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్కి ఉన్న ఫ్యాన్స్ ఇదివరకు మీద బాగా డబల్ అయిపోయారు. కేరళ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, వేరే రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా జనం బాగా అద్భుతంగా చూసి ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా పుష్ప 2 తగ్గేదేలే అని చెప్తున్నారు. ఇప్పుడు తగ్గేదేలే 2లో చెప్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అల్లు అర్జున్ గారికి మరొకసారి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్.